హలో 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 దయచేసి ఆలయంలో నిశ్శబ్దాన్ని పాటించాలి. జగన్మాత అమ్మవారు ఆడవాళ్ళందరికీ విన్నపం మాట్లాడవద్దు. అమ్మవారు జగన్మాత గత 250 సంవత్సరాలుగా ఈ కరదేవత అయితే మనందరినీ కాపాడడానికి సౌండ్ గత చేయి ఇంత దూరంగా జోగిని స్వరూపం పైకి ఆవాహన జరిగిన తరువాత కచ్చి కుండకుండా నిలబడి అమ్మవారు మన యొక్క గాయకులని ఉత్తమోత్తర జరగబడే పిల్లల్ని ఆ తర్వాత అమ్మవారు శాంతులని తెలియచేస్తూ మనమందరం జాగ్రత్తగా ఉండడానికి కారణమవుతున్నటువంటి అమ్మవారు మహాకాళి అమ్మవారు ఇంకా కొంచెం సేపట్లో అమ్మవారికి ఆలయం తరఫున కట్టు చీరలు కట్టి అలంకారం చేసిన తరువాత ఈ కులాల వాళ్ళందరూ జాతీయత కులదేశం లేకుండా అందరి తరఫున అమ్మవారికి గొడిగియ్యం కోయడం జరుగుతుంది. గొడిగియ్యం కోసి మేళ తాళాలతో అమ్మవారిని ప్రదక్షిణ పూర్వకంగా ఆలయంలోకి తీసుకురావడం, ఆలయంలోకి వచ్చినటువంటి అమ్మవారు కచ్చి కుండకైన తరతరాలుగా అమ్మవారి యొక్క సత్యాన్ని తెలియజేసేటువంటి రంగం కార్యక్రమంలో విశిష్టమైనది. ఆనాటి నుంచి కూడా అమ్మవారి యొక్క సత్యాన్ని తెలియజేసేటువంటి ఈ రంగం కార్యక్రమం ఇక కొద్దిసేపట్లో మొదలవుతుంది. అమ్మవారి యొక్క అందరికీ ఉన్నటువంటి సంశయం ఏమిటంటే కచ్చికుండపైన అమ్మవారు నిలబడుతుంది. ఇన్ని లక్షల మంది, వందల మంది, వేల మంది ఈనాడు మనం దర్శిస్తున్నామంటే ఆ గొప్పతనాన్ని చూసుకొని చాలా చక్కగా 15 రోజులు కూడా అమ్మ జాతర దేదీప్యమానంగా కన్నుల పండుగగా ఈనాడు ఇంతకు ముందు జరగనంత గొప్పగా జరిగి ఈ ముఖ్యమైనటువంటి క్రియలో అమ్మవారు తనకి ఏ విధంగా సంతోషం కలిగింది, ఏ విధంగా వానలు పడతాయి, ఏ విధంగా ఎండలు వస్తాయి, అలాగే కాళీ గంటలు ఏ విధంగా ఉంటాయి, పిల్లా కాకులందరూ ఎలా ఉంటారు, ఆనాడు నుంచి వ్యాధులను కాపాడినటువంటి ప్రధాన దేవత మహాకాళి అమ్మవారు ఈనాటి వరకు ఎంత మనం ఉన్నతిని సంపాదించుకున్నప్పటికీ అమ్మవారి యొక్క అనుగ్రహం, శక్తి స్వరూపిణైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే ఇసుమంతలో కూడా ఏమీ చేయలేనటువంటి స్థితిలో కూడా అమ్మవారు ఎంతో ఆనందంగా అందరినీ ఆశీర్వదిస్తూనే అందరినీ కాపాడుకుంటూ లక్షలలో యావత్ భారతదేశము ప్రపంచ లోకాలంతా కూడా సంతోషపడే విధంగా ఈ యొక్క రంజన్ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంది. ఇంత చక్కటి ఈ కార్యక్రమంలో బహు కొద్ది సమయంలో
అంటే మేళాలు మొదలైనవి, అమ్మవారు రావడం మొదలైందన్నమాట. అమ్మవారి యొక్క లీలలు అత్యంత ఆశ్చర్యకరంగా, ఊహించినంత గొప్పగా మన యొక్క దేవాలయంలో జగన్మాత మనకి ఎల్లవేళలా దర్శనం ఇస్తూనే ఉంటుంది. అందుకని మీ అందరినీ తెలియచేసేది ఏమిటంటే, చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థానంలో ఉన్నాం మనం అందరం. ఈ స్థానంలో ఇహ కొద్దిసేపట్లో భవిష్యవాణి స్వరూపంగా అమ్మవారు ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి మనం అందరం పాత్రలం కావాలి. కాబట్టి అందరూ ఆడవాళ్ళు ముఖ్యంగా సెల్ ఫోన్లు ఉన్నవాళ్ళు సెల్ ఫోన్లు తీయవద్దు, ఫోటోలు కొట్టవద్దు. బాబు కెమెరా కొట్టగలరు, దయచేసి కెమెరాలు క్లిక్ కొట్టవద్దు, నిశ్శబ్దాన్ని పాటించండి. ఆ తర్వాత అమ్మవారి వచ్చిన తర్వాత మీరు సెల్ ఫోన్లు బంద్ పెట్టుకోవాలి. దయచేసి అందరూ సెల్ ఫోన్లు బంద్ పెట్టుకోవాలి. అమ్మవారు ఎదురు చూస్తున్నటువంటి అమ్మవారు జ్యోతిని స్వరూపంగా మనందరికీ దర్శనమిస్తున్నటువంటి మహాకాళి అమ్మవారు ఓ రామ వచ్చేసింది. ఇక్కడ గొప్పతనం ఏంటో తెలుసా? 8 జాతుల వాళ్ళు చక్కగా శాగల మంత్రాలతో అమ్మవారిని ఆవాహన చేయడం జరుగుతుంది. ఇంతటి పూజలు ఈ యొక్క ముఖ్యమైన ఘట్టం రంగం కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి అందరూ నిశ్శబ్దాన్ని నగర పెద్దలు గెలిచేస్తున్నారు. వారు వస్తూనే అమ్మవారిని ఆరాధన చేయడం, ఆ తదనంతరం అమ్మవారు ఆశీర్వాద గొడవని తెలియజేయడం కొద్ది క్షణాల్లో జరుగుతుంది. దయచేసి వేగ చెట్టు దగ్గర ఉన్నటువంటి 7,000 నిశ్శబ్దాలు పాటించాలి. 6,000 నిశ్శబ్దాలు పాటించాలి. సెల్ ఫోన్లు మూసిపెట్టుకోండి, సెల్ ఫోన్లు తెరవరాదు. దయచేసి అమ్మవారికి ఏ విధమైనటువంటి ఇరకాటం కలిగినా అమ్మవారి స్వర్గానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ సంవత్సరం మార్గం చూడాల్సి వస్తుంది. నిశ్శబ్దాన్ని మాత్రం పాటించాల్సింది. మన యొక్క ఆలయంలో ఉన్నటువంటి పెద్దలందరూ సమావేశమైనారు అమ్మవారి యొక్క ఈ దివ్య బాణిని వినడానికి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఫోటోలు క్లిక్ కొట్టరాదు, టిక్కు కొట్టరాదు, ఫ్లాష్ అనేది కొట్టరాదు, అమ్మవారికి ఎదురుకుండా ఉండరాదు.
ఆయన వారికి సెల్ ఫోన్లు తీసేయండి, సెల్ ఫోన్లు తీసేయండి. మూరేళ్ళు కప్పిని గందెళ్ళు కింద వరే సింహల మీద వరే పక్షులు పరుషాలు మద్దులు మారెళ్ళు ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత పలానా దేశపతి లింగా మా బట్లు భైరవుడా సాలహి గంబాల సదరమండ రూపము 7 గండల మీద 7 లింగాల మీద తలకది నామరాగుజుల రూపము వెనకది నామరా ఏక చిత్తారి గడుగు రే పల్లె చెన్నై తిరుగొట్టి పగలు సాక్షిగా పొద్దు తిరగని పన్న పూలు గట్లు తిరగని గన్నర్లు సద్దు తిరగని సంపెంగవేలు సకల సూత్రాల సామేటి గంగా చిన్నేటి గంగా పెద్దేటి గంగా 12 హస్తాల భాగరథి గంగా 9 హస్తాల దమకటి గంగా కౌస్ గంగా రడ గంగా రక్త గంగా నానకుండలో ఉండే నలుపుల గంగా తేనెకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెల్ల ఉండే తెప్పల గంగా గంగ నువ్వు లేందే గడి ఆగలేం శివునికి శివం పూజ నేడు పరమేశ్వరునికి క్షావలేదు మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి పికల మానదరి జల జాలది గంగా రామ రామాన శంకర రమణ లింగం కాలన గజ్జలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్న భూత చంద్రం దాసుకొని నష్ట ఛత్రకన్ను దాసుకొని 14 హస్తాలు ధరించిన మహంకాళినంటి చిన్న ఈరభద్ర అక్క మసిదేవి దూలూరు ఇది లాచూరు ఇది మొత్తం పల్లి విధి మంగనాలయ సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుధురుది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్లవాడ సకం పేట విధి చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమాల మిఠల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార కిన్నర జయించిన ఆనందేశు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టినది నా బులక సుందరి కర్రవిచ్చిన కైలాసవతి దమరాని డోలనాథ్ పంబలని పంపాల జోడు నా బయల వానిది బ్యాగల కట్ట నా సకలను సదరస బండ నా బ్యాగింటిది నదిగంపన వడ్ల వానిది బర్షన్ నా కమ్మరింటిది కోలిమీన సాలాని బంగ్రాన సరసమైన వాటాన బాలని బంగ్రాన బంగ్రం దాని బొడ్డుగంట నా మాదగింటి గూటాన పెద్దలనంటి పెద్దమ్మనంటి దండమారమ్మనంటి పల్లెలమ్మనంటి ఇడుగులమ్మనంటి లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముద్దుగా ముత్యాలమ్మనంటి అన్నలకొక రూపము నల్లబోసినంటి గడ్డలమ్మనంటి సూదులమ్మనంటి కనకాల కట్టమైసినంటి నా చిన్ని తమ్ముడు పీనుగుల వలన శరణము 7 రక్కజల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం ఇన్ని కోట్ల మంది లక్షల మంది యొక్క
ఎదురు చూపులని ఆశీర్వాదం చేయడానికి మా ముందు ప్రత్యక్షమైన తల్లి. చాలా సంతోషం. ఈ సంతోష సమయంలో నువ్వు నీ యొక్క ఆశీర్వాద గుణాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఘటాల ఊరేగింపు నుంచి ఈ రోజు వరకు పిల్ల పాపంతోనే ప్రతి ఒక్క భక్తుడు లక్షలలో వచ్చి మీకు శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి పూజలు చేసి అన్ని సమర్పించారు తల్లి. సంతోషమా తల్లి? తెలియజేయండి తల్లి. అమ్మా తల్లి, ఆనందంగా వచ్చావు తల్లి. ఆనందంగా నీ యొక్క బిడ్డ అడిగాడు, నువ్వు మౌనంగా ఉన్నావు తల్లి. కాకుండా పూజలు ఏ విధంగా జరిగినాయి? ఇదివరకు 2 రోజులు చేసుకునే దానివి, ఇప్పుడు 16 రోజులు చేసుకుంటున్నావు. పసికింద్ర బాలాజీ అందరూ ఎలా ఉండాలని అడిగారు తల్లి. దానికి దయచేసి సమాధానం చెప్పు తల్లి. కోట్ల జనం నేను ఎదురు చూస్తున్నారు తల్లి. ఎందుకు చెప్పాలిరా బాలక్క? నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నా, క్రోధంతో వచ్చినా నేను. మీతోటి నేను ఎందుకు పలుకులిప్పాలా? ఎందుకు సమాధానం చెప్పాలా? నేను మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? కాదు తల్లి, నువ్వు బిడ్డలకి ఎప్పుడు సలహాలు ఇవ్వడం, ఆశీర్వాదం ఇవ్వడం, ఏం తక్కువ చేస్తున్నావని తెలియజేయడమే నీ ధర్మం తల్లి. తల్లుగా మేమందరం కొలుచుకుంటూ ఉంటే నీ అనవసరమైన ఆగ్రహం చూపిస్తే అది సబబైనటువంటి విషయం కాదు తల్లి. నువ్వు అనుగ్రహించే తీరాలి. మా తప్పులు చెప్పు, తప్పులు దిద్దుకుంటాం, పరిహారాలు ఏమిటో చేస్తాం తల్లి. 7 ఏళ్ళు 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల బచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా నేను. మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. నేను అది మాత్రం మీరు నాకు ఆ గ్రహానికి ఇస్తుంది. ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకళ్ళు ఇద్దరు అడ్డుపుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను. ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే కానీ వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. చాలా సంతోషం తల్లి. నువ్వు అండగా ఉండి చేయించుకున్న పక్షంలో తప్పకుండా నీ ప్రతిష్ట చేయించుకుంటాం. ఆగ్రహం వద్దు తల్లి. వాళ్ళు నీ బిడ్డలే, వాళ్ళు కూడా చల్లగా చూడాలి. తర్వాత ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అందరూ ఎలా ఉంటారు? వర్షాలు లేవనుకున్నటువంటి వర్షాలు నువ్వు రాగానే 15 రోజుల్లో ఇంచుమించుగా సరిపడేటటువంటి వర్షాలు కురిసినాయి. కానీ చక్కటి వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయ తల్లి. పాడి పంటలేనా? దానికి సమానంగా ఉన్నది బాలకు. గత 7 చెప్పినట్టు ఈ 7 కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి.
జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు ఏడేడు కాదు, ఈ 7 భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. ఏడేడు కాదు వాళ్ళు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ 7 మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాయి వరుసలు లేకుండా జనాలు మట్టు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. ముఖ్యంగా వాయి వరుసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ 7 మీరు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టాను. నేను ఈ 7 నాకు బాగా నాకు ఇబ్బందిగా ఉంది. నాకు కానీ సంతోషం అనేది లేకుండా చేస్తున్నారా మీరు? ఎంత విధంగా నేను మీరు మట్టుకు సరిపెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను. యువతకి సరైన బుద్ధి కలిగించి అందరూ సన్మార్గంలో ఉండాలని నువ్వు ఆశీర్వదించే తీరాలి తల్లి. ఎందుకు అంటే సస్యశ్యామలంగా ఉండడం కోసమే కదా అధికారులందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున నీకు జాతర చేయడం. ఈ జాతర లక్షణమే ముఖ్యమైనటువంటిది. నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పిల్లల్ని సరైన మార్గంలో కొట్టి ఈ యొక్క జాతర అనుగ్రహాన్ని తెలియజేస్తూ తరువాత నువ్వు శాంతి పరిహారాన్ని చేస్తే దాన్ని చేసుకుంటాను తల్లి. 7 కాదు, ఈ 7 మీరు నన్ను మాత్రం శాంతి పరచద్దు. నేను మాట్లాడేది చాలా ఉంది వాళ్ళకు. మీరు అనుకుంటున్నట్టు బాలబచ్చలు సరి అయిన దారిలో నేను పెడుతున్నాను. కానీ తల్లిదండ్రులు మాత్రం ఊరు మీద వదిలేస్తున్నారు. మీరు మాత్రం అహంకారం ఎక్కువైపోతుంది మీకు. అది తగ్గించుకుంటే మంచి. బాలబచ్చల్ని నేను కాపాడుతూనే ఉంటాను. మీది కూడా ఉండాలి. ఈ 7 సంతోషంగా ఉండడానికి గల కారణం కూడా ఉంది. ఆగ్రహానికి కూడా కారణం కూడా ఉంది. నన్ను సంతోషపరుస్తున్నారు. కానీ ఈ విధంగా ఏటేటి నుంచి నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ పోతున్నాను. సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ 7 మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు కంట తడి పెట్టేస్తున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు మీరు. అదేగా అది జరగని కొని తల్లి. నువ్వు నీ సంతోషాన్ని చాలా చక్కగా దోసడంతా నేను కల్పిస్తున్నాను. నా గోరంతా కూడా మీరు నాకు బెట్టరా బాలక. దోసడంతా ఇచ్చినా కానీ గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలక. నేను కోరిందల్లా